వెల్కమ్ టు సిబిఐ 69 న్యూస్. వార్తలు ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా మడకశిర మరియు హిందూపురం న్యాయవాదుల బార్ అసోసియేషన్ లో కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు 14వ తేదీన న్యాయవాదుల విశ్రాంతి భవన సముదాయం నందు సీనియర్ జూనియర్ న్యాయవాదులతో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయుచున్న కర్నూలు జిల్లా సీనియర్ న్యాయవాది ఎం సుబ్బయ్య వారిని కలిసి నాకు సంపూర్ణ మద్దతు తెలిపి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మడకశిర హిందూపురం బార్ అసోసియేషన్ న్యాయవాదులను కోరారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులందరూ ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయుచున్న ఎం సుబ్బయ్యకు సీనియర్ జూనియర్ న్యాయవాదులు మరియు మహిళా సీనియర్ జూనియర్ న్యాయవాదులు మా మిత్రునికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని వినయపూర్వకంగా మడకశిర హిందూపురం న్యాయవాదులను విజ్ఞప్తి చేస్తున్నాం. న్యాయవాది ఎం సుబ్బయ్య మాట్లాడుతూ న్యాయవాదుల సంక్షేమం కోసం అహర్నిశలు కష్టపడి వారి సంక్షేమం కోసం పాటుపడతానని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మడకశిర న్యాయవాదులు అశ్వత్థ నారాయణ, సురేష్ రాజు, హనుమంతరాయుడు, కేసీ గోవర్ధన్ రెడ్డి, జి రాఘవ కృష్ణ, జి దివాకర్ మరియు హిందూపురం న్యాయవాదులు రమేష్, బిఎస్పీ పార్టీ శ్రీరాములు, కదిరి కుమార్, హెచ్ నరసింహమూర్తి, కె జయరాజు, లక్ష్మీనారాయణ, రవి, యు కల్లప్ప, జి శ్రీనివాస్ రెడ్డి, బిసి వెంకటరెడ్డి, బి రత్నకుమార్, అప్సా మరియు కర్నూలు న్యాయవాదులు రాజేష్, ఆర్ చంద్రశేఖర్, డాక్టర్ జి బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. మేము కూడా సార్ అభ్యర్థాన్ని మేము కూడా పరిశీలించి సార్తో మళ్ళీ మాట్లాడి ఇంకా డిస్కషన్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సార్ సుబ్బయ్య అన్నగారు ఈరోజు మన హిందూపురానికి రావడం జరిగింది. మా యొక్క బార్ నుండి అత్యధికంగా ఓట్లు అన్నకు మొదటి ప్రక్రియ వేయించడానికి మేము తీవ్రమైన స్టేట్ బార్ కౌన్సిల్ పోటీ చేస్తున్నారు. వీరు 2-3 సార్లు కర్నూలు బార్ అసోసియేషన్ మెంబర్గా ఉన్నారు, ప్రెసిడెంట్గా ఉన్నారు. తర్వాత చాలా సర్వీస్ చేశారు. మాకు ఇప్పుడు పరిచయం కాదు, మిత్రుడు మేము చదువుకునే కాలం నుంచి ఎస్కే యూనివర్సిటీలో 84 నుంచి పరిచయం. చాలా మూమెంట్స్లో పరిచయం, చాలా యాక్టివ్. మా ఫ్రెండ్స్ నాకు కర్నూలు నుంచి ఫోన్ చేశారు, వస్తారు కోఆపరేట్ చేయన్నారు. మా బార్లో ఉండే సమస్యల గురించి రాగానే గ్రహించినాం. మనం చెప్పలే బార్ రూమ్ చిన్నగా ఉందని మనం చెప్పలే. రావడం అదే టాపిక్ ఎత్తినాడు. ఇంకా కొన్ని చెప్పినాడు. మనం ఏమన్నాం డిమాండ్స్, సార్ గెలిస్తే మన డిమాండ్స్ ఏమన్నా ఉంటే వేరే వాళ్ళు మనం దగ్గరికి రారేమో, కానీ ఈయనైతే మన దగ్గరికి వస్తాడు. ఖచ్చితంగా డైరెక్ట్గా వస్తాడు. మనం పిలిస్తే వస్తాడు. మనం అక్కడికి కర్నూలు పోయినా కూడా మనకు రెస్పాండ్ అవుతాడు, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు. మన సమస్యలు ఏమైనా ఉంటే కర్నూలు నుంచి విజయవాడ కూడా పిలుచుకొని పోవచ్చు. ఆ గ్యారంటీ ఆయన తరఫున నేను ఇస్తాను. కర్నూలు నుంచి విజయవాడ పిలుచుకొని పోవచ్చు. ఆయన మా పని ఇది ఉంది, మీకు గెలిపించినాము రాండి అని పిలుచుకొని పోవచ్చు. ఆ గ్యారంటీ ఆయన తరఫున నేను ఇస్తాను, పక్కాగా ఇస్తాను. I am M. Subbaya, Senior Advocate, ex-Bar Association President, Kurnool. Now I am going to be contested as member of Bar Council of Andhra Pradesh State for NC Bar Council elections. I seek your full support with my candidate because our Rayalaseema region, we fought for the welfare of the advocates and shifting of AP High Court from Amaravati to Kurnool. So in this regard, I am sincerely appeal to all of you, please extend your valuable support with first or best preferential vote to my candidate. I am appealing to all of you, please give your valuable preferential vote in my favor. Thank you very much, each and everyone, please. మా మనుషుల బార్కు వచ్చినారు. మేము కూడా సార్ అభ్యర్థాన్ని మేము కూడా పరిశీలించి సార్తో మళ్ళీ మాట్లాడి ఇంకా
డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాం సార్. మాట్లాడతాం. Thank you.